తప్పదని. సో ఎలా ఉండబోతుంది మరి నిజంగా మీరేమనుకుంటున్నారు? అంటే ఈరోజు చేసుకుంటే మేము దేనికన్నా చట్టపరంగానే మేము వెళ్తాము, మేము దేనికన్నా రెడీ అని చెప్పేసి కేటీఆర్ గారు ఈరోజు ఆల్రెడీ విచారణలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా చూస్తారు మీరు? ముందుగా యోయో ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్. అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఇది. అంతర్యుద్ధం మధ్య వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. ఈ విషయం ఏంటంటే ఇద్దరు ఒకటే, కాకపోతే బయటికి కొట్లాడుకుంటున్నట్టు కనిపిస్తూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు ఇక్కడ. ఓకే, గతంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడాడు. ఇప్పుడు చిన్న చిన్న కేసులు పెట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి అవినీతి పనులని రేవంత్ రెడ్డి కాపాడుతుంది. కొండం దవ్వి ఎల్కని పట్టినట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనేక సవాలు చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ అనేక సవాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. 10 లక్షల కోట్లు వాళ్ళు కరప్షన్ చేయడం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ధరణి పోర్టల్ కింద 10 లక్షల ఎకరాలు 10,000 ఎకరాలు మాయం చేసిరని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అక్రమ భూములను దోసుకున్నారు. దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల వీళ్ళకి 10,000 ఎకరాలు ఉన్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,50,000 కోట్లు తిన్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇదే బహిరంగ సభలో ఇప్పటిదాకా సతీష్ అని చెప్తున్నారు, మేము ఎప్పుడన్నా బహిరంగంగా అరెస్ట్ చేపిస్తా అని చెప్పినామా, ఎప్పుడన్నా వాళ్ళతో గురించి మాట్లాడినామా అంటే 1,00,000 కోట్లు కక్కిస్తాం తిన్న 1,00,000 కోట్లు అని స్వయంగా రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలో 1,00,000 కోట్లు కక్కిస్తాము, 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పారు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 1,00,000 కోట్లు కక్కిచ్చేది లేరు, వీళ్ళు 6 గ్యారంటీలు అమలు చేసేది లేదు. ఇది చెప్పుకుంటూ పోవడానికే పనిచేస్తారు తప్ప వీళ్ళు 1,00,000 కోట్లు కక్కియరు, ఆ 6 గ్యారంటీలు అమలు చేయరు. ఎంతసేపటికి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటన్నా అంటే డైవర్షన్ పాలిటిక్స్. మీరు చూడండి, ఈ సంవత్సర కాలంలో వీరు చేసినటువంటి రాజకీయం ఏంటంటే హైడ్రా, మూసీ, సినీఫీల్డ్, లేకపోతే ఈ రోజు జరుగుతున్నటువంటి అరెస్టుల వ్యవహారం. కొన్ని రోజులేమో ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కూడా నడిచింది. ఇప్పుడు 55,000 కోట్ల విషయము తీసుకొచ్చి మీరు ముందు పెట్టి దాన్ని పెద్ద సినిమాగా చూపిస్తా ఉన్నారు కదా. సరే, నిజంగా కేటీఆర్ గారు అవినీతి చేస్తే చట్టం ముందు లొంగాల్సిందే, జైలుకి పోవాల్సిందే. అది 50 కోట్ల 100 కోట్ల గతంలో కవితమ్మ అరెస్ట్ అయినప్పుడు ఏం జరిగిందో పోయింది వచ్చింది, తర్వాత తన పోరాటంలో మళ్ళీ ముందు పోతుంది, నడుస్తుంది, ఏదో జరుగుతుంది, తన ప్రయత్నం తను చేస్తుంది. రేపు కేటీఆర్ పరిస్థితి కూడా అదే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజలకు జరుగుతున్న న్యాయం ఏంటి? మీరు అరెస్ట్ అవ్వండి, తను గతంలో అరెస్ట్ అయ్యిండు, ప్రజలని మభ్య పెట్టిండు, రకరకాల మాటలు చెప్పిండు, అన్ని రకాల విషయాలు చెప్పిండు, ప్రభుత్వం ప్రజలతో ఓట్లు వేయించుకుంటూ ముఖ్యమంత్రి అయ్యిండు. నేనేమంటానంటే మీరు అరెస్టులు అయ్యి మీరు కుంభకోణాలు చేసి మీరు ఆరోపణలు చేసుకొని ఒకరికొకరు అరెస్ట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి? ఓకే, ప్రభుత్వం అంటే ఏంటిది? ప్రజలకు ఏం చేయగలుగుతుందని చెప్పుకోవడానికి ఉండాల్సింది ప్రభుత్వం. ఈరోజు సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి న్యాయం ఏంటి? కేటీఆర్ అరెస్ట్ కాకపోతే మాకు అనవసరం. ఇక్కడ కావాల్సిన విషయం ఏంటంటే తప్పున్నప్పుడు చట్టం ముందు ఎవరైనా లొంగాల్సింది. నేనేమంటానంటే గతంలో 111 జీవో కింద 1.4 లక్షల కోట్లు స్వాహా చేసిరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆరోపించారు. అదేవిధంగా ధర్నీ పోర్టల్ ఏర్పాటు చేసి 50,000 ఎకరాలు భూములు స్వాహా చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆరోపించారు. ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ కింద అమ్ముకొని 22,000 కోట్లు స్వాహా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆరోపించారు. మిషన్ భగీరథ కింద 21,000 కోట్లు స్వాహా చేశారని ముఖ్యమంత్రి గారు ఆరోపించారు. తడిచర్ల బొగ్గు క్షేత్రంలో 16,000 కోట్లు స్వాహా చేశారని ముఖ్యమంత్రి గారు ఆరోపించారు. కోకాపేటలో భూముల కింద భూములు అమ్ముకొని స్వాహా చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. మరి 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు స్వాహా చేశారని చెప్పారు. ఈ దోపిడీని అంతం చేద్దామని రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ఒకలాంటి రెవల్యూషన్ తీసుకొచ్చారు. అది ప్రజలకు తీసుకెళ్ళగలిగారు, ఓట్లు వేయించుకోగలిగారు, బయటకు వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లని మీరు లెక్కలతో సహా చెప్పిన తర్వాత 55,000 కోట్ల కాడ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు?
అంటే ఎంతైనా అది ఏదైనా అది అవినీతిగా అవినీతే. అని వాళ్ళ ఏమంటానంటే ఈ 55 కోట్లు తీసుకురావడం వల్ల, తిరిగి తీసుకురావడం వల్ల, కేటీఆర్ మళ్ళా కట్టడం వల్ల, జైలు పోవడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏంటి? నేను అడిగే పాయింట్ ఏంటంటే ఇన్ని వేల కోట్లు ఇక్కడ లక్షల కోట్లు కేసీఆర్ స్వాహా చేసిందని చెప్పినప్పుడు కొండను తీయమంటే మీరు ఎల్కని పట్టడం ఎందుకు? కొండను తవ్వరు కదా, ఆ కొండను తీసి ఇవన్నీ ఈ లక్షల కోట్లని తీసుకొస్తే కదా ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్ కాస్త కొంచెం అప్పులు భారం తప్పుతుంది. ఇంకో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు స్వయంగా ఏమన్నారంటే మీరు 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు అంటే వారికి ఉన్నటువంటి డబ్బు యొక్క ఆలోచన ఏంటంటే ఎట్లా తీసుకొస్తారంటే వారికి ఒక వ్యూహం లేదు. ఎంతసేపటికి కేసీఆర్ కింద 1,00,000 కోట్లను కక్కిస్తాం, దాంతో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. అది వారు చెప్పింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎవ్వరికి కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ మీద కానీ వ్యవస్థ మీద కానీ ప్రజలకు ఏం చేద్దామనే దానిపైన ఆలోచన లేదు. గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించి అటు ఉద్యమకారులని పెడుచోనబెట్టి వాళ్ళని ఆగం చేసింది. ఉద్యమ ద్రోహులని దగ్గర తీసుకొని ఆ రోజు కేసీఆర్ ఈరోజు అంతం కావడానికి 20 సంవత్సరాలు వాళ్ళ రాజ్యం వెళ్తుండే. ఈరోజు కేసీఆర్ అంతం కారణం ఏంటంటే ఉద్యమకారులను పెడుచోనబెట్టి ఉద్యమకారులని దూరం చేయడం వల్లనే ఈరోజు కేసీఆర్కి అంతం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని మార్చగలిగారు కానీ తెలంగాణ రూపాన్ని మార్చడానికి మాత్రం ప్రయత్నం లేదు. తెలంగాణ విగ్రహంలో ఉన్నటువంటి రూపాన్ని మార్చగలుగుతారు కానీ తెలంగాణ యొక్క వ్యవస్థని మార్చడానికి ప్రయత్నం మాత్రం తెలంగాణ దిశకు వాళ్ళు చేయలేకపోయారు, వీళ్ళు చేయలేకపోతున్నారు. కాకపోతే నేనేమంటానంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని చేసినా చివరికి అన్యాయం జరిగేది మాత్రం ఓటర్స్కి మాత్రమే, ప్రజలకు మాత్రమే. రెండో విషయం ఏంటంటే దీంట్లో అత్యధికంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే నష్టపోతూ ఉన్నారు. అటు రాజకీయంగా ఎదగట్లేదు, ఇట్లు ఆర్థికంగా ఎదగట్లేదు, అటు ఉద్యోగ పరంగా కూడా వాళ్ళకి లాభం జరగట్లేదు. ఎంతసేపటికి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు స్కీమ్లు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని రాజ్యానికి అక్కడ కైవసం చేసుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప డబ్బులు ఎక్కడ వస్తాయని ఒక ఆలోచనతోనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల పక్షాన ఉందామనే ఆలోచన లేదు. అసలు అల్లు అర్జున్ గారి కేసు అసెంబ్లీలో మాట్లాడి చర్చించాల్సినంత అవసరం ఏంది? అక్కడ ఢిల్లీలో కూడా మాట్లాడారు. అది ఎంఐఎం పార్టీతో క్వశ్చన్ చేయించుకొని మాట్లాడుతున్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తిది కూడా ఎందుకు ఇల్లు ధ్వంసం చేయలేకపోయారు? ఈ హైడ్రా కేసులలో ఈ మూసీ పరిహార ప్రాంతంలో ఎక్కువ మటుకు వాళ్ళే ఉంటాయి. ఎందుకు ఆ ఇల్లులు ముట్టుకోలేకపోయారు? వాళ్ళ ప్రజలు విడిచిపెట్టేసేయండి. ఎంఐఎం నాయకుడు అయినటువంటి అనేక కాలేజ్ ఉంది కదా, కాలేజ్ ఆస్తులు సరే, ఆ కాలేజ్ అంటే ఒక ఇప్పుడు అడ్మిషన్స్ ఉంటే తీయలేమన్నట్టు ఇంకా అనేక ఆస్తులు ఉన్నాయి. వాటి ఎందుకు మీరు ముట్టుకోలేకపోయారు? అంటే విషయం ఏంటంటే ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా ఇక్కడ మొత్తం పూర్తిగా ప్రజల దగ్గరికి వెళ్ళి సొమ్ము వీలెట్లా దోసుకు తినాలనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గత 60 సంవత్సరాలు ఏ తప్పైతే చేసిందో అదే చేస్తుంది. నేను ఇంకో చివరి ఒక మాట చెప్పిందంటే చెరువులు అంటున్నారు. అసలు ఇంతవరకు ఒక్క చెరువు కన్నా మీరు హద్దేసిరా? అసలు ఇంతవరకు రికవరీ చేసిన చెరువునన్న పూడికి తీయించారంటే అది కూడా లేదు. పూడికి తీసింది లేదు, హద్దేసింది లేదు. మీరు ఒక చిన్న మాట చెప్తారు, రైల్వే చుట్టూ మనకు రైల్ ట్రాక్స్ ఉంటాయి, అక్కడ వేసిన ఒక ఇనుమ కడ్డీ కూడా తీయరు ఎవరు. ఎందుకంటే అది తీస్తే కేసు అవుతుంది అనేది ఒక భయం. మరి అలాంటి దాంట్లో చెరువులకు చిల్లులు కడుతురంటే ఎవరు తప్పిదం ఇక్కడ? అంటే అధికారులని కట్టడి చేయడంలో వీళ్ళు ముందుకు రావడం లేదు. ఒక్క అధికారిని ఈరోజు సస్పెండ్ చేసింది లేదు, ఒక్క అధికారి మీద చర్య తీసుకుంది లేదు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఒక సామెత ఉంటుంది, మా తాతలు చెప్పేటోళ్ళు, తినిపించు అనేది కాంగ్రెస్ పరిపాలన అనేది జరుగుతుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎంతసేపటికి ఆరోపణలు, అవినీతులు తప్ప అభివృద్ధి మాత్రం ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలన ఉండదు మరొకసారి రుజువు చేసుకుంటా ఉంది. చిన్న మాట అన్న, ఇక్కడ బ్రాండ్ క్రియేట్ చేశామని చెప్పి కేటీఆర్ గారు చెప్పుకుంటున్నారు. ఈ కార్ రేస్ విషయంలో ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటి బ్రాండ్ మన దగ్గర రావడం, మనకు కూడా ఒక హైదరాబాద్ లో జరిగిందంటే అది గొప్ప విషయం. దాంట్లో తప్పకుండా తప్పు చేస్తే వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బ్రాండ్ వల్ల మనకేం జరుగుతుంది అని అన్న మాట్లాడుతుంటే కూడా సరే, మనం వేరే పార్టీ ఉన్నా కూడా మన అది హైదరాబాద్ లో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మన చర్చ జరిగినప్పుడు అది స్వాగతించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటానంటే
అవినీతిది పక్క పెట్టేసింది. 750 కోట్లు లాభం వస్తే సంతోషమే. కానీ కానీ ఎక్కడ వచ్చిందే దాన్ని మళ్ళీ దేనికి ఉపయోగించారంటే కూడా దాని లెక్కలు లేవు వీళ్ళ దగ్గర. నేనేమంటానన్నా, మీరు ఈ రోజు ఛానల్ కూడా కొంచెం చర్య తీసుకొని అసలు ప్రతిదీ కూడా పేపర్ మీద పెడుతురు తప్ప అమలు ఎంతవరకు అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ప్రతిసారి మాట్లాడినప్పుడు ఒక పాయింట్ అయితే లేవనెత్తుతున్నా. అసలు బీపీఎల్ ఎంతమంది, బిలో ప్రావర్టీ లైన్ మంది ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమందికి మీరు స్కీమ్లు అమలు చేయాలనుకుంటున్నారు? కులగణన జరుగుతుంది కదా, దానివల్ల ఏమైనా తెలిసే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు. గతంలో కేసీఆర్ గారు ఒక్కరోజే సమగ్ర కుటుంబ సర్వే మొత్తం వారి దగ్గర డాటా ఉంది. ఆ డాటాకి మించింది ఏమీ లేదు. వీరు చేసి దాదాపు 3 నెలల నుంచి జరుగుతూనే ఉంది. అది డాటా ఎక్కింది లేదు, వచ్చింది లేదు. ఇదంతా ఏం చెప్తున్నా అంటే సంవత్సర కాలం అయిపోయింది. అసలు నాకు తెలిసి నిజంగా ఈ ప్రభుత్వానికి జనం కూడా సహకరించే పరిస్థితి కనపడుతుంది, ఎందుకంటే ఈ కులగణన విషయంలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్స్, తర్వాత జిహెచ్ఎంసీ 2.5 సంవత్సరాలు కంటిన్యూ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికోసం వీళ్ళు చేస్తాం అని చేసుకుంటూ వస్తున్నారు. కనీసం క్యాబినెట్ లో మంత్రులను వేసుకోలేని పరిస్థితిలో ఈరోజు 6 మంత్రులు పూర్తి చేయాలి. వాళ్ళకి ఇంకా ఎంతవరకు అంటే ఎందుకంటే ఆ వ్యవస్థ, ఆ వర్క్ ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలు వారే చేస్తారా? ఇప్పుడు ఏమీ లేవంటే అవన్నీ శాఖలు ఎవరి దగ్గర ఉన్నట్టు? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నట్టే కదా, హోంశాఖ వారి దగ్గర ఉన్నట్టే కదా. మరి హోంశాఖ ఇప్పుడు చిన్న విషయం అండి, మొన్న థియేటర్లో ఒక ఆమె చనిపోయింది. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఒక చిన్న మాట, బాధాకరమైన విషయం. సో వారిని పట్టించుకుని మీరు ఈ రోజు 50 లక్షల చెక్ ఇచ్చారు. నేనేమంటానంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఈ విషపూరితమైనటువంటి ఆహారం తిని చనిపోతున్న వాళ్ళకి మీరు తప్పకుండా ఈ 50 లక్షలు ఇవ్వకపోతే ప్రతి కుటుంబానికి మేము 100% భారతీయ జనతా పార్టీ ద్వారా 100% వీటి మీద ఒక ఉద్యమం లాగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు మీ యొక్క పబ్లిసిటీ కోసం అవతల ఒక సెలబ్రిటీ ఉన్నాడని చెప్పేసి ఈ రోజు ఒక పేద కుటుంబానికి మీరు సాయం చేసి చాలా సంతోషం. మరి ఈ బిడ్డలు అక్కడ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చినటువంటి వ్యక్తి చనిపోతే 50 లక్షలు ఇచ్చి ప్రభుత్వం అంతా వారు ఎంబడి ఉన్నారు. ఈ రోజు చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థుల ప్రాణాలు పోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి చేస్తుంది? ప్రభుత్వం ఎందుకు పెడుచోన పెడుతుంది? ప్రభుత్వం ఎందుకు ఆ విద్యార్థులను పట్టించుకోవట్లేదు? తప్పకుండా ప్రతి కుటుంబానికి ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళకి కూడా ఇదే 50 లక్షల రూపాయలు